గాయస్ నేను ముందే చెప్పేస్తున్నాను, నాకు కొంచెం ఈ రోజు ఎందుకో భయంగా ఉంది. వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నన్ను తీసుకెళ్ళేది కూడా ఎవరో చూడండి. ప్లాన్ చేస్తున్నాను. నన్ను ఇటు గురువుగారి దగ్గర సీక్రెట్గా తీసుకెళ్తున్నాడు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుద్దో. చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు గాయస్. నన్ను చాలా భయం వేస్తుంది నాకు. ఆనందపడుతూ భయపడమంటే ఇదే గాయస్. ఈ పంటల్లో వదిలేసామంటే వీడు కూడా కలిసిపోతాడు. సేమ్ అదే రంగుతో ఉన్నాడు. ఓ మై గాడ్, వీడు పెనికేరు గురుగాడి ఇంటికి తీసుకొచ్చారు గాయస్. చేతులు కాళ్ళు కట్టట్లేదు కానీ ఇంతకు లోపలికి తీసుకెళ్తున్నారు. చీకటి గదిలోకి తీసుకెళ్తున్నారు గాయస్. మై గాడ్, ఇప్పుడు మనం దేవుడి నిమజ్జనం చూడబోతున్నాం గాయస్. చూడండి లైవ్ లో దేవుడు వినాయకుడి నిమజ్జనం చూడండి. సూపర్ ఉంది కదా. ఓకే బాయ్ గాయ్స్. మీరు కానీ ఒక్కసారైనా వెనకని చూస్తుంటే అది వినాయకుడు వాహనం అని తెలుస్తుంది. మీకు లైక్ చేయాలి. ఒక్కసారైనా మీరు వెనకని చూస్తుంటే లైక్ చేయండి. గురు నువ్వు ఒక్కసారైనా వినాయకుడి వెనకని చూస్తుంటే ఒక్కసారైనా నువ్వు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి గాయస్. మీకు కానీ వినాయకుడి మీద భక్తి ఉంటుంది నిరూపించుకోవడం నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గాయస్. వెంటనే చేయాలి గాయస్. ఈ ప్రపంచంలో చాలా మంది ఏంట్రది తర్వాత కోటి లోపల గుడ్లు అనేది ఆల్రెడీ నా తెలివి ఇంతే కదా, నీ జ్ఞానం ఎంతో కదా. వినాయకుడికి పవన్ కళ్యాణ్ మళ్ళీ కాంట్రవర్సీ అయిపోద్ది. అలాగే పవన్ కళ్యాణ్ పాటలు వేస్తే ఊపు వస్తుంది. అది నేను చెప్పదలుచుకుండేది. అది వినాయక చవితి రోజు ఇంత ప్రశాంతత రోజుని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సరదాగా గోదావరి దగ్గరికి వచ్చాం. మేము బాధలో ఉన్న గోదావరి దగ్గరికి వస్తాం, సరదాగా అయిన గోదావరి దగ్గరికి వస్తాం. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తావు గురు? గోదావరి దగ్గరికి వస్తావు. సరదాగా ఉన్నప్పుడు ఏం చేస్తావు గురు? అలా పడిపోతావా? గైస్ మనం డైట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు అన్హెల్దీ డ్రింక్ తాగుతున్నారు. నిమ్మకాయ నీళ్ళు తాగుతాం చూడండి. సోడా నిమ్మకాయ నీళ్ళు. వాళ్ళు ఏంటది? బాదం మిక్స్చర్. వెల్కమ్ టు ల్యాగ్ బ్లాగ్. అది తాగేసి పడేశారు కూడా. నేను ఇంకా చూసారా సిప్పు వేస్తూ ఉంటాం. రెడీ ఇంకా రెండోది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాడు వీడు. అన్హెల్దీ వాడే, హెల్దీ వాడే. ఇప్పుడు చూసుకున్నా ఎవరు ఎక్కువ ఎవరు ఫాస్ట్ తాగుతారా. మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు గాయస్. హాయ్ గాయస్, ఇప్పుడు మనం రాళ్ళు ఎలా వేరబోతున్నామో చూద్దాం గాయస్. మనం ఇప్పుడు ఇంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో చూడబోతున్నాం. వజ్రాలు కూడా వెతకబోతున్నాం. గురువు నువ్వు కూడా ఇలా చేస్తావా? ఇది రావులపాలెం దగ్గర ఉన్న పెద్ద కాలువ. ఎక్కడికి వెళ్ళినా మా గోదావరి దగ్గర ఉండాలి, లేదంటే పని అవుతుంది. ఇది గురుగాడి ఇంటి వెనకాల అనమాట. హాయ్. అలా గోదావరి నీళ్ళల్లో తడవనట్టు నీటికి దగ్గరలో ఉంటే ఆ ఆనందమే వేరు. అక్కడ ఇది లోతు ఎంత ఉంటుంది తెలుసా?
అవి ఎక్కడ ఉన్నాయో చూడండి. అక్కడికి వెళ్తేనే అంత మునిగిని అంటే ఇంక మధ్యలోకి వెళ్తే ఇంకెంత లోతుంటుందో చూస్తారు. అది సంగతి. నీటితో జాగ్రత్తగా ఉండాలి, చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనం ఫార్మర్ గురువుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెల్కమ్ ఫార్మర్ గురువు. మొత్తం గెటప్ సెటప్ మొత్తం మార్చావు. తాత నాకు గురువు నాకు వ్యవసాయం నేర్పిస్తావా? అదే అదే అందులోకి వెళ్తే కాలు పెడితే ఆ భూదేవి తల్లి వాళ్ళని లాగేసుకుంటది. నైస్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ కదా. Such a beautiful locations, Guru. Yeah, thank you. Oh my God, thank you for giving these visuals for our audience. Oh, we got gorilla in our vlog, man. These are Makalu, right? Wow, పొలాల గట్టుల మీద పంచాయతీ చెట్టు ఏంటో నాకు తెలుగు చెప్పేసాం. Fabulous, Mirandas, fantastic, Coca-Colias. నీళ్లు పారడం చూసారా మీరు? గమనించారా ఎంత అద్భుతమైన శైలి కట్టడము అది. మీరు ఇలా వచ్చినప్పుడు బండి ఒక ఎంతో ఆధ్యాత్మికంగా అద్భుతంగా తోలే వాళ్ళు అయితే మాత్రమే మీరు ఈ గతుకుల్లోకి రావాలి, లేదంటే చాలా కష్టం. చూసారు కదా ఈ రూట్లు ఎలా ఉన్నాయి మీరు కూడా. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్స్ గురు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం గురు? నాది ఈ రోజు నుంచి బ్లాగ్స్ ఛానల్ కాదురా, వ్యవసాయం ఛానల్ రా. ఈరోజు మనం ఏ పంట వేయబోతున్నాం? మనం పంట పొలాల దగ్గర రైతు దగ్గరికి వచ్చాం. మీ పంట ఈ నెల ఎంత వెళ్ళింది? నెల కాదు, ఈసారి ఎక్కడికి ఎంత వెళ్ళింది? ఈసారి ఇంకా వెళ్ళలేదంట. కొంచెం వాటర్ తాగేసి పంపు సెట్ మా ఇంటి దగ్గర ఉండేదిరా, డైరెక్ట్ వెళ్ళిపోయి తడిపేసేవాడిని. ఆహా, ఎంత అందమైన ప్రదేశం. ఆహాహా, చూడండి రా, సిటీలో ఎక్కడైనా దొరుకుద్దా? కొన్ని కోటి రూపాయలు కార్లో తిరిగినప్పుడు కూడా మీకు అంత ప్రశాంతత రాదురా. పాప మనం ఇప్పుడు రైతుతో మాట్లాడదాం. రైతు గారు ఇప్పుడు ఈ సంవత్సరం పంట సరిగ్గా జరగలేదని దూకపోతున్నారు. రే బావి, దీంట్లో ఏదో ఉంది, ఇన్ఫర్మేషన్ చదవండి ఫాస్ట్గా. ఓకే, లెట్స్ గో గైస్. నా బాయ్. బండిని తిడుతున్నావు ఎట్రా? ఎగిరేస్తాడు ఇప్పుడు, బండికి ఎగిరేస్తాడు ఇప్పుడు. అన్నా రే, పచ్చదనంలో కలిసిపోయాడు. పచ్చదనమే మరి అక్కడ నాకేం వెళ్ళట్లేదు, కానీ ఆ రోడ్లో ఎవరు వెళ్తున్నారు కనబడుతున్నారు. అన్న తిరిగి వస్తున్నట్టున్నాడు. ఈ పచ్చదనంలో ఎక్కడో కూడా కనబడట్లేదు. అన్నా నేను మళ్ళీ వచ్చిన అనరా రైతు బిడ్డ నువ్వు. రే, నువ్వు ఇప్పుడు అంటావా అనవా? ఇలా చూసి ఇలా అన్నా నేను మళ్ళీ వచ్చిన, ఇలా సలాం కొట్టి నువ్వు మట్టి తినేస్తావు. ఇలా చూసి అంటావా లేదా నువ్వు ఇప్పుడు? అనరా రే, అను అన్నా నేను మళ్ళీ వచ్చిన అన్న ఇప్పుడు స్కూల్ బ్యాగ్ లాగా ఈ మందు బ్యాగ్ వేసుకొని పచ్చ పొలాలని దగ్గర నుంచి చూస్తాడు. అదృష్టవంతుడు. మనం దూరంగా చూడాలి, దూరంగా కూర్చొని. గురాడు ఏదో పని మీద వెళ్తున్నాడు, అండిస్కి ఎత్తావు ఎందుకురా?
అన్నీ రంటి పనులే చేస్తా ఉంటాడు అన్న. వేసేలా ఏండు వేసేది వేసేయాలా ఎంతో సుదూరమైన ప్రయాణాలు చేస్తున్నాడు గురు. ఇంకెంత దూరం రా అన్న. మన కోసం ఇప్పుడు చెరుగడ కొట్టుకొని వచ్చాడు. చెక్కిస్తున్నాడు. చెక్కేస్తారు బాబోయ్ అంటున్నాడు. అన్న ఆటగాడే, చెక్కేటోడే, మ్యాన్ పర్ఫెక్ట్. ఒక్క కొరికేస్తాడు ఇప్పుడు. చూసా ఊరే ఇప్పుడు చూడు అది మట్టిగా ఉందా. అలా అంటున్నావు నువ్వు. అన్న చూసా చెరుగడ అలా స్టైల్గా తింటున్నాడు. దొంగతనం చేసిన చెరుగడ, దొంగతనం చేసిన తీయకుందరా. అలా తింటాం రావట్లేదు. అన్నేమో తెగ తినేస్తున్నాడు. నాలుగు లపలపలాడిచ్చేస్తున్నాడు. అబ్బాయి అయితే గురుగడ పుణ్యాన చెరుగడ లపలపలాడించటం పని ఏం చేయాల. అయ్యి బాబాయ్ ఎంత ఉందో చూడు. సూర్యగడ అంత ఉంది. Gotcha. Well, barriers are super energetic. How about అటు ఇటు ఏదో తిప్పాను రా. పెద్ద బిల్డింగ్ ఏదో వచ్చింది. లోపలికి వెళ్ళిపోదాం అంటున్నాము. తీరా చూస్తే అక్కడ ఏంటో ఉందంటే పద్మశ్రీ థియేటర్ అని ఉంది. పద్మశ్రీ థియేటర్కి వచ్చాము అయితే మనం. సర్లే వెళ్ళిపోదాం. నువ్వు ఒకటి నేను ఒకటి. ఇప్పుడు మనం సరదాగా ఈ బిల్డింగ్ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం మనం. కరెక్టేనా యారా? చెప్పరా ఏదో ఒకటి మాట్లాడరా. అసలు ఏం మాట్లాడినట్టు అన్న. ఏంట్రా ఏదో అలా వచ్చాము, ఏదో బిల్డింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి. గురుగాడు చాలా బుద్ధిమంతుల్లా కనబడుతున్నాడు కదా. నేనే ఏదో అలా చిల్లరగా తిరిగే వాళ్ళ కనబడుతున్నాను. ఈడు సర్దేసుకుంటున్నాడు చూడ. ఈడు సర్దేసుకుంటున్నాడు వీడు. బిల్డింగ్ లోపల ఏ ఏ వస్తువులు ఉంటే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. అస్సలు అనుకోలేదు, అస్సలు నిజంగా అనుకోలేదు. ఆ రోడ్డు దాటేదాకా అసలు సినిమాకి వస్తున్నాను కూడా తెలియదు. ఏదో ఆ థియేటర్ వాసన వచ్చింది, లోపలికి వచ్చేసాను అంతే. బాబు పిచ్చ కామెడీ. ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. నా లవ్ స్టోరీ చెప్పే ముందు అసలు ఈ స్టోరీ చెప్పాలి. అది ఎండాకాలం మే 2015. ఇది నేనే మళ్ళీ అఖిల్. మా డాడీ హ్యాండ్ చాలా ఉంది. అది 2009. ఆ దెబ్బకి మా డాడీ కంగుతున్నాను. దొంగన కొడుకనే డాక్కి నేను ఎక్కడ జస్టిఫై చేస్తానేమో అని. ఇంటర్వెల్కి బయటకు వచ్చాం. అరే ఎలా ఉందిరా? బాగుంది. నాకైతే అసలు ఇంటర్వెల్లో అప్పుడే అయిపోయింది ఏంటి అన్నట్టు అనిపించింది. నిజంగా సూపర్ ఫన్. హీరో కంటే హీరో సైడ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. సో అదిరిపోయింది. నువ్వు పెట్టింది తెలకొన్నాయి. హలో ఏ గాయస్, సినిమా ఎలా ఉంది గాయస్? బాగుంది. బాగుందా? ఏంట ఈ కాలం పిల్లలకి ఫోన్లు దూరం చేయలేకపోతున్నావు. ఏం చేస్తాం? చాలా ఫాస్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ లేదు. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్లాగ్ కూడా. చూడ ఓకే బాయ్. ఇక్కడ ఏదో అంటున్నాడు. తొందరగా పోయినండి మీరు. తొందరగా చెప్పాను. ఫాస్ట్గా మాట్లాడు తొందరగా. యూట్యూబ్లో వాచ్ టైం అయిపోయింది, మనకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అని చెప్తున్నాడు. వీటికి నన్ను నేర్పిస్తున్నాడు. కాకపోతే మనకి ఇంకా వాచ్ టైం అవ్వలేదు. చాలా సుదూర ప్రయాణం ఉంది మనకి. ఇంకా చాలా ప్రయాణించాలి. సో తొందరగా అది నా దాంట్లో స్టోరేజ్ అయిపోతుంది. సో నా అందుకే తొందరగా మాట్లాడాలి. గురు నువ్వు ఏమన్నా చెప్పేది ఉందా? నథింగ్. ఓకే అయిపోయి. నువ్వు అయిపోయి. ఓకే నథింగ్. బాయ్. ఐ లవ్ యూ కతే అని చాలా ఇష్టం నువ్వు అంటే. నీ రిప్లైస్ తెలిసిపోతుంది. సారీ సి నోటితో ఎట్లుందో చూసినావు కదా, నువ్వే చూసుకోవాలి. మా మమ్మీ అంటూ ఉండేది
ఇంటికి పెద్ద కొడుకు నువ్వే బొగ్గల్లో ఉన్నావు, ఇంటర్నెట్లో చూసుకుంటావురా అని. ఇప్పుడు అర్థమైంది. కాల్ చేసే ముందు యువర్ అవుట్ గోయింగ్ బ్యాలెన్స్ ఇస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ రీఛార్జ్ అండ్ ఎక్స్చేంజ్. నేను థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అని రిప్లై ఇస్తా, అప్పుడు కాల్ చేయి. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, ఎవరైనా జరుగునా. అది జస్ట్ నౌ మూవీ అయిపోయింది బాబాయ్. ఏంటి మరి ఆ? బాగుంది. నువ్వు మనోడు బాగా రిలేట్ అయిపోయాడు. అసలు మొత్తం కనెక్షన్ మొత్తం అంతా కలిపేసుకున్నాడు. నువ్వు వాళ్ళని పెట్టి వచ్చేసాను. అసలు ఇదేం సినిమారా? అసలు నాకు అర్థం కావట్లేదు. లిటిల్ హార్ట్స్ అని చెప్పకండి. అసలు ఇదేం సినిమారా? కాదు, ఎప్పుడు ఇంటర్వెల్ అయిందో తెలియదు, ఎప్పుడు సినిమా అయిపోయిందో తెలియదు. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఇచ్చాడు. ఏంటి అలా ఎలా కలిసిపోతారా? అలా ఎలా పెళ్ళిళ్ళు అయిపోతారా? ఏంట్రా అసలు దీని మీద అసలు డెబిట్ పెట్టాలి ట్విట్టర్లో. అసలు మీరు ఇలా సైలెంట్గా ఉంటే కుదరదు. వేస్ట్ గాడురా, నీకు కార్తేయని కాదు కదా, ఎవరో దొరకరు నీకు. అరే గురు, నేను కూడా లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. రేపు అర్జెంట్గా ఒక సాంగ్ షూట్ చేయాలి. పద వచ్చేసాం గాయస్. మా ఊరు చూసా, బస్ స్టాండ్ చూసా. అయిపోయి ఏంటిది క్లౌడ్ ఎఫెక్ట్ అనమాట. ఇంకా అలా కానిచ్చేయండి, దుమ్ము అనుకోకండి దాన్ని, క్లౌడ్ ఎఫెక్ట్. కానీ ఈ మూవీలో ఒక ఎమోషనల్ సీన్ ఉంది, దానికైతే నేను గురుగారు చాలా బాగా కనెక్ట్ అయిపోయాం. అసలు వేరే హార్ట్ టచింగ్, అసలు నో టచింగ్, కిడ్నీ టచింగ్, నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. ఈ సినిమా ట్యాగ్ లైన్ అదే. వెంటనే సినిమా అయిపోయింది. సినిమా అయిపోయినామంటే మనం స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేస్తున్నాము. ఏంటి ఎంత త్వరగా అయిపోతుంది? ఇంటర్వెల్ ఎప్పుడు అయిపోయిందో తెలియదు, మనం ఆలమూరు ఎప్పుడు వచ్చామో తెలియదు. ఏంటిది?